2 ఎకరాల మీదనే జీవనార్థం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీయాలు తల్లిదండ్రులు కుట్టలేరా? తల్లి పాలు తాగలేరా? ఈ సీయాలు మేము చేస్తున్న సీయాలేరు సారు. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుత్తి మీద కాలు పెట్టిండంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకు ఏమొస్తుంది సార్? కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమవుతున్నాయి, ఏం బండియాలి, ఎట్లా బండియాలి, ఇదే ఉంటది మా ధ్యానాలలో కరెక్ట్ గా. మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్. పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పక్కన పోయినాయి అంటే ఎంతో బాధగా ఉన్నది సారు. ఈ భూముల మధ్య మా బాధకు లేనిది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మీ సీఎంలకు దయచేసి చెప్తున్నా, ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అనేది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములంటే బంగారాసుంటి భూములు సార్. అవి ఒక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకుని సీఎల్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా. పెద్దమ్మ రమ్మని ఆన్నే కూర్చొని మాట్లాడు. నాకు బరలే. అందరికి నమస్తే సార్. మనం చూస్తారు తెల్లందాకా నిద్రపోనట్లా మేము కష్టం చూసి మా భూమిలో వచ్చి కష్టం చేసి 6 గంటల పోయి 8 గంటల రాత్రి 8 గంటలు వస్తాం సార్. ఇంత సుంటి భూమి తీసుకుంటే ఏం చేయలేదు సార్. కష్టం చేసినాక తీసుకొని యారు ఒడుకు పోవాలి, ఎక్కడ పోవాలి సార్? ఇష్టం చేస్తే మన తెల్లందాకా నిద్రకు వస్తాలే, రన్నం పోకొస్తాలు, మొత్తం మంది అడుచుకుంటున్నాం సార్. ఏం చేయాలి? నమస్తే. నమస్తే సార్ అందరికి. నమస్కారం సార్. మా కొడుకులు 3 సార్. చదివినారు, ఇంట్లోనే ఉన్నారు సార్. చేనులోనే పని చేస్తున్నారు. ఇక అంతా చేను పోతున్నారంటే మాకు చాలా కష్టం అవుతున్నాం సార్. అట్లనే బతుకుతాము, అట్లనే చేస్తాం పని. ఈ కొడుకులకి ఎక్కడ తోలియలే, మేము ఎక్కడ పోవాలి, మాకెట్లా నడుపుతారు ఎవడు సార్. చాలా కష్టం అవుతుంది. పర్ణ కంపెనీనే వద్దు సార్ మాకు. सबको सलाम साहब. सबको सलाम छोटे बड़िया को सबको. हमारे को 4 एकड़ जमीन है सर. हर 4 एकड़ जमीन है, 4 बेटे हैं और अभी तक हम उसमें का कुछ नहीं खाए. 4 बोरा डाली, 2 बोरा चल रही, 2-3 बोरा फेल है, 1 बौड़ी खोदी और 2-3 लाख की मट्ठी छोड़ी. और हम इसमें पिका रही क्या, खा रही क्या? हम ना मजरी मेहनत को कोई बुलाते नहीं, हम का मजरी मेहनत करे नहीं. और हमारे बच्चा का हमारा जीना पलना उसमें है सर. और हमारे को कंपनी ना को, हमारे को तुम्हारी कंपनी का हमारे खेता बेचने का, लेने का भी ना को, तुम पैसा देने का भी ना को सर. हमारे को हमारा बचना उसमें है, जीना उसमें है, चिक्कड़ खाना, मट्ठी खाना, हमारा बचना उसमें है सर. कंपनी से न को, हमारे एरिया को कंपनी से न को सर. రమ్మనే రైతులు కూర్చో లీడర్లు. నమస్తే అండి. హలో, నా పేరు హనుమంతు. మా నాయనోళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేను ఏం చేసినంటే రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు